జై గురుదేవదత్త జమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 2 జనవరి 2025 గురువారం. స్త్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తేదీ తదియ రాత్రి 1:08 వరకు. నక్షత్రం శ్రావణ రాత్రి 11:10 వరకు. వర్జం రాత్రి 3:02 నుండి తెల్లవారుజాన 4:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:29 నుండి 11:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుండి 3:39 వరకు. అమృత గడులు మధ్యాహ్నం 1:01 నుండి 2:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:06 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు.
ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి.
రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పేరు రాధమ్మ గురువు గారు. నా కొడుకు గురించి గురువు గారు. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అబ్బాయి పేరు ఉదయ్ కిరణ్. 8వ తేదీ 3వ నెల 2002 గురువు గారు. టైం అండి? టైము సాయంత్రం 6:39. ఎక్కడ, ఏ ఊరమ్మా? గుంతకల్లో పుట్టినాడు గురువు గారు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, సింహలగ్నంలో పుట్టాడు. అవును గురుగారు. ధనుసు రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజ మహర్దశ. ఈ జాతకానికి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, మంచిదే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని చంద్రుడికి రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల కొంత ఏకాగ్రత లోపించడము, చెప్పిన మాట వినకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సహజంగా అందరికీ జరిగినట్టే. మీరు శని రాహు చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఏంటి మీ డౌట్, ఏం చెప్పండి? అదే అబ్బాయి డిగ్రీ వరకు చదివినాడు గురువు గారు. 21వ సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏది చదవమంటే చదవడం లేదు. వేరే ప్రైవేట్ కంపెనీలకి జాబ్ పోయినాడు గురువు గారు. అది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఈ అబ్బాయికి? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువ అమ్మా. ప్రైవేట్ జాబ్లోనే ఉండాలి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని కొద్దిగా చదివితే డిగ్రీ ఏదైనా ఎంబీఏ కానీ ఇలా చేసుకోమని చెప్పండి. కొద్దిగా పెద్ద ఉద్యోగం వస్తుంది. భవిష్యత్తు ఎట్లా ఉంది గురుగారు? భవిష్యత్తు బాగుంటుంది. నేను చెప్పిన అబ్బాయి స్థిరమైన ఆలోచన ఉండదమ్మా. ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. ఆలోచన స్థిరంగా ఉండదు. అది కరెక్ట్ చేస్తేనే కదా అవకాశాలు వస్తాయి. అది కరెక్ట్ చేసుకోమని చెప్పండి. యోగాలు ఏముంది, అందరూ చెప్తారు, పుస్తకాలు చూసి చెప్పేయచ్చు మనం కదా. మెబ్బై జాతకం శుక్రుడు ఉచ్చిలో ఉన్నాడు, కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు, గురుడు లాభంలో ఉన్నాడు, రవిదులు బాగున్నారు, చాలా యోగం. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ముందు స్థిరమైన ఆలోచన లేనప్పుడు యోగం ఉంటే ఎందుకు ఉపయోగపడదు. అందుకని నేను చెప్పినవి ఫాలో అవ్వండి. కొద్దిగా స్థిరత్వం వస్తుంది, మార్పు వస్తుంది. కొద్దిగా ఎంబీఏ లాంటివి చదివించండి, మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు పెళ్లి చేయండి, సరేనా? 2028 వరకు పెళ్లి, 2028లో చేయండి పెళ్లి. 2028లో చేయండి పెళ్లి, బాగుంటుంది. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా హస్బెండ్ గురించి. అమ్మ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి వారివి. వి పాండురంగాచార్యులు స్వామి. ఓకే. 1982 4th May స్వామి. 4th May 1982. అర్లీ మార్నింగ్ 4:30 AM. ఎక్కడ పుట్టారు? పల్లెపాడు. ఎక్కడ వస్తుందమ్మా ఇది? నిజామాబాద్. ఇది గద్వాల్ డిస్ట్రిక్ట్. ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. అవును అవును. జాతకరీత్యా ప్రస్తుతం నడిచేటువంటి దశ గురు మహర్దశ. గురు బలహీనంగా ఉండటం వల్ల వృత్తులు అనుకున్న అభివృద్ధి రావట్లేదు. తర్వాత ఈ మధ్య ఏమైనా ఒబీజ్ అవుతున్నారా? లావ్ అవుతాం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయా? నీరసం అయితే ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపిస్తున్నాయా? గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ కాకపోతే నీరసం ఎక్కువ ఉంది. ఓకే. ఏదైనా సరే ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. కొద్దిగా గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ జాతకంలో వృత్తిపరంగా ఎదగలేకపోవడానికి, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణాల్లో శని గురు రవిలమ్మ. శని గురు రవికి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇంటి గురించి స్వామి, కాకపోతే చిరాకు ఎక్కువ పడుతున్నాను ఈ మధ్యలో బాగా. అమ్మ ఇవన్నీ అయిపోతే నేను చెప్పినవి చేయండి, మార్పు వస్తుంది. ఓకే. నేను చెప్పినవి శని
గురు రవికి పరిహారాలు చేయించండి, వారిని శ్లోకాలు చదవమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. అంటే గురువు రవి. రవి. అవునమ్మా. అంటే ఎక్కడికన్నా క్షేత్రానికి వెళ్ళి రమ్మంటారా? మీరు అమ్మవారి దగ్గర ఉన్నారు, ఆలంపూర్ దగ్గరగా, మీకు ఆలంపూర్ వెళ్ళండి. అల్లంపూర్ దగ్గర వెళ్తుంటారా అప్పుడప్పుడు? వెళ్ళలేదు స్వామి, ఒక్కసారి వెళ్ళే తర్వాత ఒక్కసారి అక్కడే పెట్టుకుని వెళ్ళకపోవటం ఏంటి? వెళ్ళండి, అమ్మవారిని దర్శించమనండి, 3 నెలలకు ఒకసారి అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, అక్కడ చండీ హోమం ఉంటుంది, చేయించుకోండి. ఓకే, అంతా కలిసి వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరేనా? సరే. ఇంకేం సందేహాలు ఉన్నాయమ్మా? అదే ఇల్లు గురించి ఆలోచిస్తే ఇల్లు అయిపోద్దమ్మా, 2025 జూన్ తర్వాత ఇల్లు అయిపోద్ది. 2025 జూన్ తర్వాత ఇల్లు అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు సిన్సియర్గా చేయండి. ధన్యవాదాలు. మంచిదండి, శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లావణ్య అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా, మా అన్నయ్య గురించి తెలుసుకోవడానికి నేను మీకు కాల్ చేశాను. అన్నయ్య గారి పేరేంటమ్మా? వెంకట లోకేశ్వరరావు. వెంకట లోకేశ్వరరావు. ఓకే అండి, డీటెయిల్స్ చెప్పండి అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి అన్నవి. సెప్టెంబర్ 25, 1987. 87. టైం అమ్మా? పొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో. మీ అన్నయ్య గారికి మ్యారేజ్ అయిందా? లేదండి, అందుకే మీకు సరే, కాల్ చేశాము. ఒకటి తర్వాత అమ్మా, ఈ ఎక్కువగా స్కిన్ అలర్జీస్, డస్ట్ అలర్జీ, ఏదైనా రెస్పిరేటరీ అలర్జీస్ ఇలాంటివి కానీ, తర్వాత ఎక్కువ సందేహాలు ఎక్కువ పడుతుంటారా? అలర్జీ టైప్ లో కొంచెం ఏదైనా లైట్ గా ఉంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు, బట్ బాడీలో ఎక్కడ లేదండి. తర్వాత నాన్నగారి స్థితి ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు లేరండి ఇప్పుడు. అయితే మీ అన్నయ్య గారు 1145 లోపు పుట్టారు. ఈ 23-24 మధ్యలో స్థల మార్పు కానీ, ఏదైనా ప్లాట్ కొనటం కానీ ఇలాంటివి ఏం జరిగాయా ఈ 1.5 yearలో? ఈ 1.5 year లో స్థలమా అండి? స్థలం కొనటం కానీ, ఇల్లు మారటం కానీ, ప్లాట్ కొనటం కానీ, ఏదైనా అమ్మి కొనటం? ఈ ఇల్లు అయితే మారామండి, రెంట్ హౌస్ మాది. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాము. ఓకే, సరే. 100% 1140కి పుట్టారు. చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారు. ఈయన జాతకరీత్యా గత 16 ఏళ్లుగా నడిచినటువంటి దశలు మనం గమనించినట్టయితే 18 ఏళ్ళుగా 2007 నుండి 2023 వరకు మంచి దశ కాదు ఆయనకి. 20 ఏటలో నెగిటివ్ దశ పడింది. దానివల్ల ఏమవుతుంది? ఆర్థికంగా ఎదగలేదు, కుటుంబ పరంగా ఎదగలేదు, చికాకుగా ఉంది. తర్వాత ఈయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్ర కేతు గురు బుధులు, శుక్ర కేతు గురు బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. ఒకసారి డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది. ఏం చేస్తుంటారు ఈయన? ప్రెసెంట్ అయితే ఏం లేదండి, గత అంటే ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు కానీ అప్పటి నుంచి జాబ్ ఏం లేదు. ఎందుకంటే ఈయనకి గురు మహాదశ నడిచింది, చాలా మంచిది అనుకుంటాం కానీ గురుడు యోగాన్ని ఇవ్వలేదు ఈ అబ్బాయికి. ఎందుకంటే గురు బుధులు సమసప్తకాలంలో ఉంటే ధనయోగాలు ఉండవు. అయిపోయింది, వదిలేద్దాం. తర్వాత ఈ గ్రహాలకి చేయండి, డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు జాబ్ వస్తుంది, ఏదో జాయిన్ అయిపోమనండి. అంటే ఏదైనా హోమం లాంటివి చెప్తున్నారా మీరు? హోమం ఫస్ట్ శ్లోకాలు చేయమనండి. ఇప్పుడు హోమాలు చెప్తే ఎక్కడ నమ్ముతాడు ఆయన? ఇంత వచ్చి ఒక ఉద్యోగం రాలేదంటే ఫస్ట్ శ్లోకాలు చేయమనండి, ఏదో ఉద్యోగం వస్తుంది, తన మైండ్ సెట్ అవుతుంది, తర్వాత జపాలు చేయించండి. ఎందుకంటే పెళ్లి మ్యాచెస్ కూడా ఏమి అసలు. అవును, ఉద్యోగం అయితే పెళ్లి ఎవరు చేసుకుంటారమ్మా? సపోజ్ ఇప్పుడు మా చెల్లికి పెళ్లి చేయాలనుకోండి, అట్లీస్ట్ ఆ అబ్బాయికి ఈ రోజుల్లో ₹1,00,000 ఏంది? మనం ఏమంగా 80 ఏళ్ళు పుట్టిన అమ్మాయిలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే బేసిక్గా 40 లక్షలు తక్కువ లేదు ప్యాకేజ్, 30 నుంచి 40 లక్షలు బీటెక్ చదువుకున్న వాళ్ళు. అర్థమైందా? ఆ మగపిల్లలు ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నారు. 87 వాళ్ళు నేను చూస్తాగా, 10 మందిలో 4కి, రిమైనింగ్ కొంతమందికి ఉంటారు కదా, పక్కకు పెడదాం. అందువల్ల జాబ్ రానివ్వండి, జాబ్ వచ్చాక పెళ్ళి అవుతుంది. ఓకే, ఈయన ఏంటంటే మనసులో మాట ఎక్స్ప్రెస్ చేయడమ్మా, ఈ రీసెర్చ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటాడు. తర్వాత ఏమో లిటరేచర్ స్కిల్స్ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే బయటికి ఇబ్బందిగా కనిపిస్తాయి అనమాట. నేను చెప్పింది చేయించండి, అబ్బాయికి పెళ్ళి అవుతుంది. ఫస్ట్ ఉద్యోగం రానండి, ఏదో ఒకటి. గురుగారు నాది ఒకసారి తప్పకుండా. మే 29, 1992. టైం అమ్మా? నైట్ 8 o'clock కి పుట్టాము. ఎక్కడ పుట్టారు మీరు? హైదరాబాద్. అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది 2019 నుంచి మీకు నడిచే దశ చికాక్గా ఉంది. అల్లకల్లోలో ఉంటారు కదా, ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, చికాక్గా ఉంటాయి. ఈ స్థితి మీకు 2029 వరకు ఉంటుంది. ఒకటి. తర్వాత మీ జాతకరీత్యా ధనయోగాలు ఉన్నాయి, జాతకంలో మంచి విద్యాయోగాలు ఉన్నప్పటికి కూడా బుధుడు రవి బలహీనంగా ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం బలహీనపడటము, వృత్తిరీత్యా బిజీగా ఉండండి, ఏదైనా కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవడానికి
ఈ హార్మోన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. మీరు కుజ చంద్ర రవి బుధులకి శ్లోకాలు పఠించాలి. కుజ చంద్ర రవి బుధులకి. ఓకే ఓకే గురువు మీ డౌట్ ఏం చెప్పండి. అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి కానీ ఏమీ కుదరట్లేదు. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను గురుగారు. సాఫ్ట్వేర్ అనమ్మా? సాఫ్ట్వేర్. ఓకే ఓకే. చంద్ర కుజ బుధ రవికి జపాలు చేయించుకోండి. లక్ష్మీ నరసింహ స్వామివారికి కళ్యాణం చేయించండి. యాదగిరిగుట్ట కానీ ఎక్కడ ధర్మపురి కానీ సింహాచలం అయితే సింహాచలం, మీ కన్వీనియంట్ ఏదో చూడండి. ఓకే ఓకే గురు, చాలా థ్యాంక్ యూ గురు. మంచిదండి, శుభం అండి. వ్యూస్ సమస్య పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, నా పేరు ఫల్గుణరావు. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఫల్గుణరావు గారు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన పేరు ఎవరండి? పాప పేరు మనోజ్ఞ అండి. మనోజ్ఞ. 28/12/92 అండి. టైం అండి? 22:25 PM సార్. 2:25 PM. ఎక్కడ పుట్టింది? తన టెక్కల్లోనే పుట్టింది సార్. అంటే పాపకి 10/12/21 మ్యారేజ్ అయింది సార్. 10/12/21 కరెక్ట్, ఎగ్జాక్ట్ 3 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాతను ప్రాబ్లమ్స్ సార్. మీ అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ ఈసీయా ట్రిపుల్ఈయా? బీటెక్ అంటే కంప్యూటర్స్ చేసింది సార్. అల్లుడు గారండి? తను కూడా బీటెక్ అయింది సార్. ఏం కాదు సార్. అబ్బాయి చాలా మంచి జాబ్ లో ఉన్నాడు సార్. ఓకే ఓకే. బట్ ఒక 1 month బ్యాక్ ఒక 10 లక్షల అమౌంట్ పోయింది సార్. పోతుంది. అబ్బాయి ఆన్లైన్. అవునండి అంటే అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి నడిచేది నేను చెప్తున్నాను అండి. మీకు ఒక్కటి చెప్తా. బాబు జాతకంలో మొన్న సెప్టెంబర్ నుంచి గురులో రాహు నడుస్తున్నారు సార్. గురు రాహులు షష్టాష్టకాల్లో ఉన్నారు, దశాఛిద్రం, డబ్బులు పోతాయి. పైగా కుషుకులు కలిసి ఉన్నారు కాబట్టి డబ్బులు పోతున్నాయి. దీనివల్ల ప్రెషర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు పాప ఒక మాట అడిగితే ఈయన కోపం రావచ్చు. ఈయన అమ్మా అదే అడుగుతుంది సార్. అయితే అందులో పాప చాలా అగ్రెసివ్గా ఉంటారండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఓవర్ డిసిప్లిన్ ఎక్కువ. ఆ అమ్మాయికి ఒక మాట చెప్పి నానా ఇట్లా చేస్తున్నా నానా అన్నాను అనుకోండి పాపతో, నేను అట్లానే చేయాలి, డివిషన్ తీసుకుంటే గెట్లాస్ట్ అంటుంది నన్ను. అది ఆ అమ్మాయి తత్వం. ఈ అబ్బాయి తత్వం ఏంటంటే ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయటము, తనకి మాలిన ధర్మం అంటారు కదా, అలాంటివి చేయటము, పరుల కోసం ఎక్కువ వర్క్ చేయటం, నెత్తి మీద పని చేసుకుని ఓవర్ రెస్పాన్స్ చేస్తాడు. ఈ అమ్మాయి ఎలా కాదు, నువ్వు 6 గంటలకు వస్తావు ఎందుకు రాలేదు అడిగితే ఈ వేళ కోపం వస్తుంది అబ్బాయి వాళ్ళకి. అర్థమైందా? సేమ్ యాటిట్యూడ్ ఇష్యూ అండి, ఇది యాటిట్యూడ్ ఇష్యూ ఇక్కడ. అందుకని మీరు కుజ గురు రాహు రవిలకి నిష్ణాతులైన వాళ్ళతో చేయించండి, ఫలితాలు వస్తాయి. 2029 వరకు అండి. ఇప్పుడు ఒకసారి చేయించండి, ఏప్రిల్ ఒకసారి చేయించండి, తర్వాత ఎవ్రీ ఇయర్ 2029 వరకు చేయించండి. మీ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోద్ది. కానీ లేదా లీగల్ ఇష్యూకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అది యాటిట్యూడ్ ఇష్యూస్ సార్. అందుకే మ్యాచ్ మేకింగ్లో మనం తీసుకోవాల్సింది యాటిట్యూడ్ ఇష్యూస్. ఓకే, మీరు నేను చెప్పింది చేయండి, ఆ అమ్మాయికి సెట్ అవుతుంది. సంతానం అంటే సంతానం వచ్చేసి అమ్మాయికి హార్మోన్ ఇష్యూస్, పంచమలో గురుడు కదా, అందుకని సంతానం IVFకి వెళ్ళాలి. 100% IVFకి వెళ్ళాలి. ఓకే, మగపిల్లలు పుడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా కేర్ తీసుకోండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి సార్, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే, కానీ ఏంటంటే మన జాగ్రత్త తీసుకోకపోతే లీగల్ సెపరేషన్స్ ఇండికేటెడ్ ఇక్కడ. ఎప్పుడు 2026లో గుర్తుపెట్టుకోండి సార్, 2026లో లీగల్ సెపరేషన్స్ ఇండికేటెడ్ ఉన్నాయి ఇక్కడ. శుభం అండి, విజయస్తు. జయగురుత. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. మా పాప అఖిల అండి, 2003లో పుట్టింది. అఖిల, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. అఖిల 2003 నెల 10వ నెల 28వ తారీఖు. 28/10/2003. 2003 టైం అమ్మా? 10వ నెల 28వ తారీఖు. టైము 3:45. ఎప్పుడు? పొద్దున తెల్లారగట్ల 3:45. ఎక్కడ పుట్టింది? ఏ ఊరు? ఇక్కడ వరంగల్లోనే. అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. మీరు తీసుకోవాల్సిన పాప జాతకంలో ఏంటంటే కుజ రాహు శనికేతు రవి, కుజ రాహు శనికేతు రవి అనే 5 గ్రహాలకి శ్లోకాలు చదువుకోవాలి. జపాలైతే ఒకసారి చేయించండి. ఓకే, ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గురించి? మా పాప 2-3 సార్లు నీట్ ఎగ్జామ్ రాసింది సార్. అది మరి అవుతుందా అనేది, లేదైతే 3 సార్లు రాసి ఇప్పుడు మామూలు దాంట్లో జాయిన్ చేయండి అమ్మాయి. అందుకే చెప్పానంటే అమ్మాయి జాతకంలో కష్టం నీట్ అవటం. BSc సైన్స్ డిగ్రీ దాంట్లో పూర్తి అవుతుంది సార్ ఈ సంవత్సరం డిగ్రీ. డాక్టర్ చదివి అన్న డాక్టర్ అవ్వదమ్మా అమ్మాయి, కష్టం డాక్టర్ అవడానికి. ఇప్పుడు ఏంటి BScలో జాయిన్ చేస్తారా? BSc సైన్స్. ఎక్కడ? మీ వరంగల్లోనే. వరంగల్. డాక్టర్ అవడం కష్టం అండి, BSc కంటిన్యూ చేయండి. తర్వాత చూసి MBA చేయించండి. ఓకే, లేదంటే లా చేయించండి తర్వాత.
ఓకే, ఆ డిగ్రీ తర్వాత. ఎందుకంటే ఎంఐ జాతకంలో కుజ గురువుల యొక్క ప్రభావం లాకి బాగుంటుంది. అది పాప మ్యారేజ్ ఎప్పుడైతే సార్? మ్యారేజ్ ఇంకా డిగ్రీ చదవాలండి అమ్మ, మంచిగా చేయనండి, ఇంకా టైం ఉంది కదా. గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ కూడా కష్టమేనండి ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ప్రైవేట్ జాబ్ ఉంటుంది. కొద్దిగా బెటర్గా సెటిల్ అవ్వడానికి నేను చెప్పిన 5 గ్రహాలకు శ్లోకాలు చదువుకోమనండి, జపాలు చేయించండి, సరేనా? ఓకే. ఈ పాపకి ఏంటంటే 2029 వరకు పెళ్లి చేయకండి. మధ్యలో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కొద్దిగా ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బంధువుల అబ్బాయిలు కానీ వీళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి పాప ఇప్పుడు, సరేనా? మీరు కూడా బంధువుల ఇంట్లో, అమ్మమ్మ ఇంట్లో, పెదనాన్న ఇంట్లో ఇలా వదిలేటాలు చేయకండి. శుభం, యూస్తు. నమస్కారం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. మేమండి అచ్చాపురం అండి, అనకాపల్లి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు అండి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. భవానీ శంకర్ అండి. భవానీ శంకర్. పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 13/10/2002 అండి. టైం అమ్మా? టైం 2:45 అండి మధ్యాహ్నం. 2:45. ఎక్కడ పుట్టాడు? అక్కడైనా అనకాపల్లినా? నర్సాపేట అండి. ఉత్తరాషాఢ నక్షత్రం, 1వ పాదం, ధనుసు రాశి, కుంభలగ్నం. ఓకే సార్. బాబు జాతకం ఇచ్చేయండి. గత 6 ఏళ్లుగా బాగా చికాకులు ఉన్నాయి. గత 6 ఏళ్లుగా. అవును సార్. మాట వినకపోవటం, లేకపోతే దెబ్బలు తగలటం, కోపంగా ఉండటం, చికాకుగా ఉండటం, ఎవరి మాట వినకపోవడం జరుగుతుంటాయి. కానీ చాలా తెలివిగలవాడు, టెక్నికల్గా మంచి బుర్ర ఉంది. అయితే కలిసి రావడం కారణం ఏంటంటే శని కుజ రవి చంద్రులకి పరిహారాలు చేయించండి, మీ అబ్బాయి భవిష్యత్తు మారుతుంది. అవును సార్. మీ డౌట్ ఏం చెప్పండి. బాబుకి జీవితంలో ఉద్యోగం స్థిరపడతాడా, లైఫ్ ఎలా ఉంటుందని సార్. అంతే. ఏం చదువుకున్నాడు? డిగ్రీ BSc కంప్యూటర్ సైన్స్ చేశారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మామూలుగా మా బిజినెస్ చూసుకుంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు బిజినెస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకోండి డిగ్రీ చదివించండి, MBA చేయించండి, మీ అబ్బాయికి మంచి జాబ్లు వస్తాయి. అదే అడుగుదామని. బిజినెస్ లో స్టాండర్డ్ అవుతాడా, జాబ్ లో? బిజినెస్ కంటే జాబ్ బెటర్ అమ్మా. MBA చదివించండి, మంచి జాబ్ వస్తుంది మీ అబ్బాయికి. రేపు 25 ఏప్రిల్ నుంచి మార్పు వస్తుంది ఆ అబ్బాయికి లైఫ్లో. గత 6 ఏళ్ళుగా అసలు బాగా 25 ఏప్రిల్ నుండి మీ అబ్బాయి లైఫ్ లో మార్పు వస్తుంది. MBA చదివించండి, MBA. అలానే సార్. మంచిదమ్మా. మా చిన్న బాబు చెప్పండి. చిన్న అబ్బాయి పేరేంటి? చిన్న అబ్బాయి పేరు ఓంకార్ అండి. ఓంకార్. పుట్టిన తేదీలు చెప్పండి. 28/2/2004 సార్. 2000. టైం అమ్మా? టైం వచ్చి నైట్ అండి 10:45. ఏ అబ్బాయి కూడా నష్టపడ్డానా? అవునండి, నర్సాపేట. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ ఓంకార్ రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. అవును సార్. అది మేనమామ పుట్టాడండి. అవన్నీ ఉండవమ్మా, అవి నుట్టి మాటలు. అంటే చెప్పాలి కదా సార్. అసలు ఎన్ని మేనమామ గండాలు, ఈ అష్టములు ఇవన్నీ పట్టించుకోకండి, అర్థమైతే మన మీద మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. నేను చెప్తున్నాను, ఎందుకంటే లేనిపోయిన ఏంటంటే బంధుత్వంలో విభేదాలు వస్తున్నాయేమో మీకు అర్థం కావట్లా. చాలా మంది నేను చెప్తాను మేనమామ గండం అనగానే తల్లిదండ్రులు పక్కకు పడేస్తారు, అమ్మాయిని చూడరు, ఎవరు చూడరు. మీరు అనుకుంటున్నారు నరకం చూస్తుంది ఆడపిల్ల, మేనమామ గండం ఎన్ని కరెక్ట్గా నిర్ధారమైనటువంటివి కూడా కాదు. ఎవరో చెప్పారు పూర్వకాలం ఏదో, అసలు ఎన్ని ఉట్టి మాటలు అయ్యి వాస్తవంగా కాదు. అర్థమైందా? తీసేయండి ఆ మాటలు వద్దు. రేపొద్దున నువ్వు ఇదే చెప్పావు అనుకో, టీవీలో ఎక్కడన్నా చెప్పినా అదే మాట వస్తుంది. చాలామంది ఆడిపోయారు. నేను రీసెంట్గా ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు మేనమామ గండం అంటే తల్లిదండ్రులు అమ్మాయిని చూడటం మానేశారు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళుగా పిల్లడికి 15 ఏళ్ళు వచ్చినాయి. తప్పెవరిది? జ్యోతిష్యులది. అర్థమైంది? జ్యోతిష్యులు రాంగ్ గైడెన్స్ ఇవ్వటం. మేనమామ గండం లేదు, ఏం లేదు, ఇలాంటివి పెట్టుకోకండి. అర్థమైందా? అవి పూర్వకాలంలో ఒక జరిగిందని ఒకటి రాసుకొచ్చారు, ఎవరికి ఒకళ్ళిద్దరికి జరుగుతాయి, అంతేగాని అందరికీ బాగానే ఉంటుంది. మేనమామకి నష్టం వచ్చిందంటే ఆయన కర్మ అది. అర్థమైందా? మేనమామకి బిజినెస్ నష్టం వస్తే అష్టమి రోజు పుట్టాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు, ఇది కాదు, ఆయన కర్మ అది. ఆడపిల్ల పుడితే కలిసి వచ్చిందంటే అది ఆయన కర్మ, కానీ కలిసి వచ్చిందంటే మంచిదే ఎవరికైనా. అర్థమైందా? అలాంటి తీసేసేయండి. ఓకే. తులాలగ్నంలో పుట్టాడు, అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా. ఈ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి. కానీ చాలా అగ్రెసివ్గా ఉంటాడు, కోపం కానీ ఏదైనా అనుకోండి. ఇద్దరు పిల్లల్ని మీరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇద్దరిని చదువు కానీ అన్నీ బాగానే ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కుజరాహుకి శ్లోకాలు పఠించమని చెప్పండి. కుజుడు రాహు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బాబు BBA కోర్సు డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు సార్. ఏం కదా నేను చెప్పింది చేయండి, కంటిన్యూ అవుతుంది. మీ అబ్బాయిని డిగ్రీ BBA కంప్లీట్ చేయించండి. ఈ అబ్బాయి గొప్ప యోగం ఉంది. ఎందుకు తప్పాడంటే మూర్ఖత్వంతో, చెప్పిన మాట వినకపోవడం తప్పాడు. అది తెలియదు కదా. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. స్వామి నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
సార్ మేము ఇక్కడ పుత్తూరు నియర్ చిత్తూరు జిల్లా ఆ, నగరి నియర్ నగరి ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి పేరు సాయి కిరణ్ సార్. సాయి కిరణ్. పుట్టిన తేదీలు చెప్పండి సార్ 11/12/92. టైం అండి? టైం 5:45 AM. 5:45. ఎక్కడ పుట్టాడు? నగరంలోనే పుట్టాడా పుత్తూరా? సార్ పుత్తూరు సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం మిథున రాశి లగ్నం వృశ్చిక లగ్నంలో పుట్టాడండి. సరే సార్. ఓకే. బాబు జాతకరీత్యా ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని చాలా బలంగా ఉన్నాడు. తర్వాత జాతకరీత్యా లగ్నం ముందు రవి కుజుడు యొక్క స్థితి 9వ ఇంట్లో ఉన్నా కానీ కుజుడు బలంగానే ఉన్నాడు. ఇవన్నీ గురుడు యొక్క స్థితి బాగుంటాం, మంచి యోగం అది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, బాబు జాతకరీత్యా అష్టమానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన ఎదుగుదల అనేది అనుకున్నట్టుగా ఉండదు ఒకటి. తర్వాత జాతకరీత్యా ఏంటంటే బుధ రవి రాహుల యొక్క కలయిక ఈ జాతకాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తుంది. అంటే పెళ్ళి ఆలస్యం అవటం కానీ పెళ్ళి అయ్యాక అనుకున్న ఫలితాలు రాకపోవడం, చికాకుగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల వాటికి ఏం చేయాలని నేను చెప్తాను. ఈ మధ్య నా ఇల్లు కానీ ఏమైనా కొన్నారా సార్? ప్లాట్లు కానీ బండి పొలాలు అమ్మటం కానీ ఇల్లు మారినాం, వేరే ఒక విలేజ్ లో ఉన్నాము, చిన్న టౌన్ లోకి వచ్చి కాపురం ఉన్నాం. ఏమన్నా బాగుంటుందేమో చూద్దాం. ఓకే, డెఫినెట్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ డౌట్లు చెప్పండి సార్. ఇదే సార్ మ్యారేజ్ విషయం మెయిన్. ఏం చేస్తున్నారు ఈయన? ఇప్పుడు ఈయన ఎడ్యుకేషన్ పరంగా కెనడా పోయేసి కెనడాలో జాబ్ చేస్తున్నాడు సార్. ఓకే, మంచిది. ఓకే, ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అవుతుంది. పెళ్ళికి నేను చెప్పాక డిలే కుజ చంద్ర రాహు బుధులకి పరిహారాలు చేయించండి సార్. కుజ చంద్ర బుధ రాహులకి పరిహారాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుధ రాహు, అవునండి. సరే సార్. ఓకే అండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి, అంతా బాగుంటుంది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయండి సార్? మా ఏమైనా ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను ఎందుకన్నానంటే ఈ బాబు జాతకంలో భాగ్యాధిపతికి పాపకత్రి యోగం, అంటే తండ్రికి 0 అయిపోయింది. మీరు ఎంత కష్టపడినా ఫలితాలు రాలేదు, ఒకవేళ మీ నాన్న ముత్తాతల ఆస్తులున్నా 0 అయిపోయి ఉంటాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ అబ్బాయికి కూడా యోగాలు బాగున్నప్పటికీ మీరు కరెక్షన్ తీసుకోబట్టే ఈ అబ్బాయికి కూడా అలానే ఉంటాడు. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శని స్వక్షేత్ర వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు. ఈ పాటికి ఇల్లు కొనుక్కోవాలా, కానీ ఎందుకు అవ్వలేదు అంటే శని పైన కుజ దృష్టి వలన యోగం పోతుంది. చిన్నవాడా ఒక్కడైనా? ఒకటే సార్, ముందు అమ్మాయి తర్వాత అబ్బాయి. చిన్నవాడు, అది చిన్నవాడే ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్తే ఈ పాటికి ఇల్లు కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోలేకపోయారంటే కారణం ఇది. ఓకే, పెళ్ళి అయిపోతుంది అండి, పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇప్పుడు బయట ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తున్నాయి పెళ్లికి? పెళ్ళికి అదే చూస్తాము, వాడే ఏదో మంచి సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక కొరతలు చెప్తా ఉంటాడు. అది వాడి ఆలోచన ఏమంటే అక్కడికి కెనడాకి వచ్చి జాబ్ చేసుకునే కెపాసిటీ ఉండాలంటాడు. అమ్మాయితో మాట్లాడతాడు. ఇక్కడ మంచి కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిలు కానీ అక్కడ పనిచేసే అమ్మాయిలు కానీ చూపిస్తే అమ్మాయిలు బాగానే ఉంటారు. వాడు నాకు ఇది బాగాలేదంటాడు. మనం ఏం చెప్పినా అడ్డంకులు చెప్తాడు. సరే నీ మనసులో ఏదైనా ఉందంటే అది లేదు. ఈ అబ్బాయితో ప్రాబ్లం ఏంటంటే అండి, అష్టమానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల కొంత లిటిగెంట్ అనమాట. చికాకు ఫస్ట్ ప్రధానికి సందేహాలు ఉంటాయి, తొందరగా కన్విన్స్ అవ్వడు, ఓవర్ డిసిప్లిన్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి ఉంటాయి. అవి తగ్గడానికి నేను చెప్పాలి పనిచేస్తే. బాబుని కూడా శ్లోకాలు చేయమని చెప్పండి, పెళ్ళి అయిపోతుంది సార్. విత్ ఇన్ నో టైంలో ఫిక్స్ అవుతుంది అని చేయించండి. ఓకే, యోగం అనేది మొదలైపోయింది కదా అది. ఓకే, మంచిది. మా జాతకం ఉందా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ సార్. ఇవ్వండి. టైం కూడా ఉందా? టైం అంతా ఉంది సార్. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 22, 1959, 7:50 PM, నియర్ నగరి సార్. చూడండి, మీరు ఉత్తరాషాఢ 2వ పాదం అండి, ధను లగ్నంలో పుట్టారు. రాశి మకర రాశి. మీ జాతరీత్యా మనం చూసుకుంటే, అంటే జాతరీత్యా యోగాలు ఇవన్నీ రవిబుధులు కలిశారు, యోగం గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి, గురుడు బాగున్నాడు, గృహయోగం, ఇవన్నీ మామూలుగా చూపిస్తాయి. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే కుజ శుక్రులు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ప్రణాళికలు లైఫ్ లాంగ్ ఏమనుకుంటారు అది జరిగి ఉండవు ఒకటి. తర్వాత ఉన్నాయన్నీ పోతుంటాయి. గురుడు పైన కుజ దృష్టి లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ధన నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇట్లాంటి ఇబ్బందులు. మీరు శని చంద్ర కుజ శుక్రులకి పరిహారాలు చేయండి రోజు. తర్వాత ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి సార్. కొద్దిగా హై బీపీ అవడానికి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి రేపు మార్చి నుండి. ఓకే, ఇప్పుడు నా జాతకంలో లగ్నంలో శని ఏమన్నా ఇబ్బంది సార్? కోదండ శని చాలా మంచివాడు సార్, మీరు అర్థం చేసుకోవాలి. కోదండ శని అంటారు లగ్నంలో శని, ధను లగ్నానికి లగ్నంలో శని. చిన్నప్పుడు ఏదో 11 ఏళ్ళలోపు చిన్న జ్వరాలు పక్కకు పెడదాం.
ధను లగ్నానికి లగ్నోత్సవం డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే 2వ ఇంట్లో చంద్రుడు 8వ ఇంట్లో కుజ శుక్రులు కలిసి చంద్రుని చూడటం ఈ మంచి కాదు, మానసిక క్షోభ ఉంటుంది, కలిసి రాదు. మీరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి, బోర్డు పిత్రాజితం అయి ఉండాలి, మామిడి తోటలు అవి ఉండాలి. మీ ఊర్లో నగరంలో అటువే మామిడి తోటలు ఉంటాయి కదా, ఉండాలి. పోతాయి, అదే ఉండాలి అన్న. అందుకే ఎందుకు పోతాయి అంటే కుజ శుక్రులు అష్టమ స్థానంలో ఉండి చంద్రుని చూస్తున్నాడు, గురుగ్రహాన్ని కుజుడు చూస్తున్నాడు, మొత్తం పోతాయి. అది మీరు చిన్నప్పటి నుంచి మీకు ఎక్కడ ఏంటంటే ఆస్ట్రాలజర్ యొక్క స్కిల్ మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు 1998 నుంచి 2014 దాకా బోల్డ్ ప్రాపర్టీలు కొనాలి, కానీ ఉన్నాయని పోయినాయి. మీరేమనుకుంటారు, గురుదశ యోగాన్ని ఇస్తా అనుకుంటారు, ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? పితృశాపం, పితృదోషాలు, లేకపోతే నిమ్మకాయ తొక్కావు, లేకపోతే అది ఉంది ఇది ఉందని చెప్తారు జ్యోతిష్యులు. అది కన్వెన్షనల్ మోడ్. మీ చూడ ఎంత టైం వేస్ట్ అయిపోయింది. 1959లో పుట్టారు. అదే మీ కరెక్ట్ ఆస్ట్రాలజీ జరుగుంటే గురువులో మొత్తం ప్రాపర్టీస్ వచ్చాయి కదా. అది మంచి మహర్దశ వేస్ట్. అందుకనే ఈ క్వాక్స్ని నమ్మకూడదు మీరు. ఇప్పుడు డాక్టర్లో ఆర్ఎంపీస్ కానీ సరిగా ఎంబీబీఎస్ ప్రాక్టీస్ నమ్మరు కదా, స్పెషాలిటీ దగ్గరికి పోతారు, కానీ జ్యోతిష్యుల దగ్గరికి పోరు. మా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తారు అనుకుంటారు. ఇప్పుడు నేను ఒకరికి సరిగ్గా చెప్పట్లేదు అనుకోండి, నేను వెంటనే రిజెక్ట్ చేసేయాలి. సమాజం రిజెక్ట్ చేయదు. ఎందుకని జ్యోతిష్యం అప్డేట్ లేదు. మీకు ప్రతి దాంట్లో అప్డేట్ ఉంది, కానీ జ్యోతిష్యం ఇంతవరకు అప్డేట్ లేకపోవడం వల్ల మీలాంటి వాళ్ళందరూ లైఫ్ పాడైపోతుంది. ఎందుకని ధను లగ్నానికి గురుడు చాలా బలంగా ఉండి వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు. గురుడు వర్గోత్తమ స్థితిలో ఉండి 1 పైసా సంపాదించలేదు మీరు. గురువులో మొత్తం పోయినాయి. ఎంత బాధేస్తుంది చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాడికి ఎంత బాధేస్తుంది? అన్ని బలంగా తెలిసినప్పుడు మనమంతా కుజిదోషం, నాగదోషం, పితృశాపాలు, అష్టమ రోజు పుట్టాడు లేదా అమాస రోజు పుట్టాడు, వీటి మీద నడుస్తున్నాం మనమంతా. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. అందువల్ల ప్రజెంట్ జనరేషన్ నమ్మట్లా. ప్రజెంట్ జనరేషన్ జాతకాలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే క్వాక్స్ ఉండటం వల్ల. ఆస్ట్రాలజీలో క్వాక్స్ ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు కూడా నేర్చుకోవచ్చు, తప్పు లేదండి. తెలియపోతే ఇప్పుడు నాకు ఏదైనా తెలియదు అనుకున్నా తెలియదని చెప్తాను నేను. ఫెయిల్ అయ్యామనుకోండి సబ్మిట్ అవుతాం. అర్థమైందా? అనుష్ఠానం పెంచుకోవాలి కదా, అంతేగాని అక్కడ మీరు లాస్. తర్వాత శని దశ చాలా మంచిది. లగ్నంలో శని కోదండ శని అంటారు. పైగా మీకు శని స్వాంశలో ఉన్నాడు, బోల్డ్ డబ్బులు ఇవ్వాలి. ఎందుకు పోయింది? ఇవే కారణాలు. మరలా ఇవే కారణాలు. పైగా రవిశలు సమసప్తకాల్లో ఉంటే వక్రించిన శని, రవి సమసప్తకాలు ఉంటే పితృద్వేషులు అవుతారు. తండ్రి ఎవరు సపోర్ట్ చేయరు, మిమ్మల్ని తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఈ కాంబినేషన్ గమనించగలగాలి కదా జ్యోతిష్యులు. సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. ఏదైనా సరే ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల తెలుస్తుంది, కానీ ముందుగానే మనకు జ్యోతిష్యం సూచిస్తుంది. నష్టం జరుగుతూ ఉంటుందండి, కానీ మనం దాని కర్మని ఎలా బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా జరుగుతుంది నష్టం, ముందు గమనించలేదంటే కర్మను కొన్ని అనుభవించక తప్పదు. దృఢకర్మని ఎవరు తప్పించలేరు. ఎంత అనుష్ఠానపరునైనా సరే తప్పించలేరు, అది అనుభవించ తప్పదు. దృఢకర్మలో అదృఢ కర్మ భాగాన్ని బేరీజ్ వేసుకుని దాని వరకు కరెక్ట్ చేసుకోవాలి. కోదండ శని మంచివాడు మీకు. ఓకే, కాకపోతే మీకు మేజర్ ఇష్యూస్ అన్ని కూడా ధనస్థానం ముందు అష్టమాధిపతి, పంచమాధిపతి అష్టమ స్థితి, ఇవన్నీ మీకు ఇబ్బంది పెట్టాయి. సరేనండి, మంచిది. సార్ నేను చెప్పినట్టు చేయండి. వెరీ సూన్ మీరు మీ అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడు 26 ఎండింగ్ లోపు. ఓకే, పెళ్ళి అవుతుంది. కానీ మీరు కనుక నేను చెప్పిన ఫాలో అవ్వకపోతే మీ అబ్బాయికి కూడా చతుర్థాధిపతి పైన కుజ దృష్టి, ఎక్కడో అడ్వాన్స్ ఇస్తారు, డబ్బులు పోతాయి ఇంటికి. కోర్టు సమస్యలు మీ అబ్బాయికి కూడా ఉన్నాయి. అందువల్ల అమ్మాయి చేసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. జాతకాలు పాయింట్లు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం సార్, గురుగారు పాదాభివందనాలు. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను కరీంనగర్ నుంచి. మీ పేరు? సార్ భరత్. సార్ భరత్, ఎవరి గురించి తెలుసుకోవాలి భరత్ మీరు? సార్ నా గురించే సార్. పుట్టిన వివరాలు ఇవ్వండి. సార్ January 19, 2005 ఈవినింగ్ 6:25 సార్. ఎక్కడ పుట్టారు బాబు? సార్ కరీంనగర్. కృత్తిక నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు. సార్ లగ్నం కర్కాటక లగ్నం అంటారు. రాశి వృషభ రాశి అవుతుంది. జాతకరీత్యా ఏంటంటే కుజుడు సుక్షేత్రంలో ఉండటం, తర్వాత నవాంశలో బలంగా ఉండటం, చంద్రుడు ఉచ్చస్థితి వర్గోత్తమ స్థితి, గురుడు చాలా బలంగా ఉండటం, ఇవన్నీ కూడా నీ జాతకంలో అదృష్టమైనటువంటి యోగాలు. అయితే ఇబ్బంది ఏమొస్తుందంటే చంద్రుడు పాపకత్రి యోగంలో ఉన్నాడు. 6వ స్థానం పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి ఫలితాలు భిన్నంగా వస్తుంటాయి. అది నాలెడ్జ్ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాలు రాకపోవడం, అంటే మార్క్స్ రాకపోవడం, గుర్తింపు రాకపోవడం. అలాగే తల్లి యొక్క స్థితిగతులు, తల్లి యొక్క ఆరోగ్యంలో కానీ ఏదైనా చికాకులు ఉంటాం. తర్వాత నీకున్న టాలెంట్కి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తుంటే నీకు రావు. ఇవన్నీ కూడా శని, రవి, బుధ గ్రహాల వలన వస్తుంది. అందువల్ల శని, రవి, బుధుల్ని రోజు శ్లోకాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల నీకు బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడి, నీ డౌట్లు ఏం చెప్పు. స్టడీ కొంచెం డిఫికల్ట్ లో ఉంది సార్. నా 1 year వేస్ట్ అయింది సార్. ఇంటర్ ఏం చదువుతున్నావు సార్? ఇప్పుడు నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను సార్. ఏ గ్రూప్? డిగ్రీలో ఉండేవాడిని. ఏ గ్రూపు?
సార్ సిఈసి తీసుకున్నాను. అమ్మా సిఈసి తీసుకున్నావు, ఓకే. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, టెన్షన్ అవుతుందని చెప్పిన శ్లోకాలు చదువుకో. సార్ టూ సప్లీ పేపర్స్ ఉన్నాయి, కంప్లీట్ అయితే కదా సార్? నేను చెప్పిన శ్లోకాలు చదివి కంప్లీట్ అవుతాయి. జాతకం చెప్పించుకుంటే కాదు, నేను చెప్పిన శని రవి బుధులకి శ్లోకాలు చదువుకో, కంపల్సరీ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, కానీ చేయాలి శ్లోకాలు గట్టిగా. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ నా డ్రీమ్ పోలీస్ ఎస్ఐ అవ్వడం సార్. సార్ అవుతుందా సార్? ప్రయత్నం చేయి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం అయితే ఉంది, కానీ నువ్వు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వు. సార్ నా రాశి ప్రకారం ఏ కెరియర్ ఏ ఆప్షన్ అయితే అలా ఉండదు, రాశి ప్రకారం ఉండదు, నువ్వు ప్రయత్నం చేయాలి. రాశి ప్రకారం ఒక ఆప్షన్ ఉండదు. జాతక రీత్యా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి ఒకటి. తర్వాత పోలీస్ ఫోర్సెస్ కానీ ఆర్మీ ఫోర్సెస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. లేదనుకో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బీఈఎల్ బీడీఎల్ ఇలాంటి చోట్ల కూడా జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా వస్తుంది. శ్లోకాలు రోజు పొద్దున 6 లోపు చేయండి, సరేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో చూడండి, చాలామంది సిఏ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఐఐటీస్, నీట్ ప్రిపేర్ అవుతూ ఉంటారండి. అయితే సిఏ లాంటిది ప్రిపేర్ అయ్యేటప్పుడు అమ్మాయి జాతకం యోగం ఉంది. యోగం ఉన్నప్పుడు ఎందుకు మిస్ అవుతున్నాం అంటే ప్రిపరేషన్ కూడా ఉండాలిగా. యోగం ఉండగానే సరికాదు. నా గజకేశ్వర యోగం ఉంది, నీకు చేడకుండా అయిపోతావు అంటారు. ఎంతోమంది సైకాట్రిక్ పేషెంట్స్, షియోఫ్రెనిక్, బైపోలర్ డిజార్డర్ గజకేశ్వర యోగం ఏర్పడిన వాళ్ళు ఉంటారు. మరి జాతకంలో గజకేశ్వర యోగం ఉంది, మా అబ్బాయికో మా అన్నయ్యకో మెంటల్ వచ్చింది, మరి ఏంటి జాతకం తప్పు కాదు, అక్కడ జ్యోతిష్యుడు తప్పు అవుతున్నాడు. అది అర్థం చేసుకోండి దయచేసి. యోగాలు ఉన్నంత మాత్రమే, కానీ సాధన అనేది ఇంపార్టెంట్ కదా. సాధన అనేది 2 రకాలు. ఒకటి జాతకరీత్యా బలహీనతలు ఏంటి, వాటిని సాధన చేసుకోవటం. తర్వాత ఒక సీఏ లాంటిది రావాలంటే కనీసం రోజుకి 13 to 14 hours కష్టపడాలి కదండి. ఈరోజు ఏంటంటే ఏదో ప్రైవేట్ కాలేజీలోనో ఇన్స్టిట్యూషన్లోనో డే స్కాలర్స్ కట్టేస్తారండి, 3 లక్షలు 4 లక్షలు కట్టేస్తారు. అక్కడ కుర్చీ చేసుకొని చదువుతూనే ఉంటారు, వాడికి అవ్వదు. అవ్వడానికి గల కారణాలు ఏంటి? ద్వితీయ చతుర్థ పంచమ భావం భాగ్యభావం బలంగా ఉండాలి, గురుబుధులు బలంగా ఉండాలి, డెఫినెట్గా చాటకుండా అవుతారు. అమ్మాయి జాతకులు అన్ని బలంగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టీస్ లేదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో తీసేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు. హైలీ ఇంపాసిబుల్ అండి. అక్కడ 24 గంటలు కష్టపడి చదవడం బోల్డ్ మంది ఉంటారు. అందువల్ల సిఏ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఏకాగ్రత పెంపొందించుకోవడానికి రెగ్యులర్గా సాధన చేయాలి. అంటే ఏ సాధన చేస్తే వేరే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, వేరే మతం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, లేకపోతే ఫారెన్ సక్సెస్ అవుతారు. కొంతమందికి స్వతహాగా వాళ్ళ యోగాలు ఉంటాయి, జాతకరీత్యా మంచి యోగాలు. ఎలా అయితే గోల్డెన్ స్పూన్తో పుడతారో అలాగే విద్యా యోగాలు స్వతహాగా ఉంటాయి, వెంటనే అలా రాసిస్తారు. నేను చూశాను కొంతమందిని సిఏ ఐసీడబ్ల్యూఏ లేకపోతే సిఏ సిఎంఏ ఒక ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది చూశాను నేను. ఎందుకంటే వాళ్ళ యోగాలు అలా ఉంటాయి. యోగం 50-50గా ఉండి కొంత యోగాలు బలంగా ఉండి కానీ సక్సెస్ అవ్వడానికి గల కారణాలు జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా వస్తుంది. ఒకటి ఏకాగ్రత పెంచుకోవడం, సిఏ లాంటి సబ్జెక్ట్స్లో రిటైనింగ్ కేపబిలిటీ, రీప్రొడ్యూసింగ్ కేపబిలిటీ ఎక్కువగా ఉండాలి. దానికి జాతకరీత్యా చంద్రబుధులు బాగున్నారా లేదా, చంద్రబుధులు బాగున్నారనుకోండి డెఫినెట్గా యోగా వస్తాయి. తర్వాత చూసుకోవాల్సింది చతుర్థ పంచమాధిపతి భాగ్యాధిపతులు. ఆ పాపకి ఏమైపోయింది, చతుర్థ పంచమాధిపతి అష్టమ స్థితి. ఓకే, నడిచే దశ శుక్రమహాదశ లగ్నాధిపతి బలంగా ఉన్నప్పటికి కూడా 10 ఇంట గురుడు ఉంటాం. 10 ఇంట గురుడు ఉంటే మనకి ఇబ్బంది. చాలామంది 10 ఇంట గురుడు ఉన్నాడు సూపరు యోగం అనుకుంటారు, కానీ యోగం ఇవ్వదు. ఇవన్నీ గమనించి ఒక పక్కన 12 నుంచి 13 గంటలు కష్టపడుతూ ఒక అరగంట సాధన చేస్తే చట్టడకుండా అవుతుంది. ఫారెన్ వెళ్ళాలా అనేది సిఏ యొక్క ఫారెన్ అనేది ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. లేదు సిఏ చేసిన తర్వాత వెళ్ళాలంటే సిపిఏ కానీ సిఎఫ్ఏ కానీ ఇవి చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తాం వల్ల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వీటిలో ఎక్స్ట్రాడినరీ సిఎఫ్ఏ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా మనీ పే ఉంటుందండి. ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ యూఎస్ లాంటి దాంట్లో ఎక్స్ట్రాడినరీ పేమెంట్స్ వస్తాయి. అందువల్ల సిఏ చదివేవాళ్ళు వాళ్ళు ఫారెన్ వెళ్ళాలంటే జాతకంలో ఇప్పుడు ఇది కంప్లీట్ చేసినది యోగం. ఇప్పుడు నేను సిఏ చదివిన వాళ్ళని కొన్ని బ్యాంక్స్లో 15,000కి పనిచేస్తున్నారు. సిఏ కంప్లీట్ అయిపోయి 15,000కి పనిచేస్తున్న వాళ్ళు నేను చాలామంది చూశానండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, సిఏ కంప్లీట్ అవ్వాలని ఎంత కష్టం. మళ్ళీ అక్కడేంటి చదువుకున్నాడు మా అబ్బాయికి మరి యోగం రావాలి కదా అంటే ధనయోగం ఎలా ఉంది, ధనయోగాలను బట్టి మనకి మళ్ళీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత 10వ అధిపతి ఎలా ఉన్నాడు, 10వ అధిపతిని బట్టి నేను సక్సెస్ అవుతాను లేదా మనం చూస్తుంటాం. ఒక ఆర్డరీ బీకామోడు సిఏ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఎండిడిఎం కార్డియాలజీ చదివిన వాళ్ళ కంటే కూడా ఒక జీపీ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ ధనయోగాలు బట్టి మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సక్సెస్ అనేది దశమ స్థానాన్ని బట్టి చూస్తుంది, సప్తమ స్థానాన్ని బట్టి సక్సెస్ అనేది ఉంటుంది. అందువల్ల చదువుకు కొన్ని యోగాలు ఉంటాయి. చదివిన తర్వాత నేను సక్సెస్ అవుతాను అంటే అన్నీ కూడా ఒకేసారి అడిగేస్తుంటారు. మా అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడా, ఎలా వెళ్తాడా ఏంటి అనేది. సక్సెస్ అవ్వడానికి మనకి విద్యలో సక్సెస్ అయిన తర్వాత మన నెక్స్ట్ వెళ్ళడానికి దశమాధిపతి ఎట్లా ఉన్నారు నేను చూస్తాను. రీసెంట్గా ఒక దివ్య జ్యోతిష్యం ద్వారా నేను కలిసిన వాళ్ళు పిల్లలు చూస్తానండి. రీసెర్చ్కి ట్రై చేసి కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు,
రీసెంట్ ఐఐటీ చదివిన వాళ్ళకి జాబ్ లేని వాళ్ళు నేను గమనించాను. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఒక యోగం, విద్యాయోగం ఈజ్ డిఫరెంట్ అండి. ధనయోగం సపరేట్గా ఉంటుంది, రాజయోగం సపరేట్గా ఉంటుంది. అందువల్ల వ్యాపార యోగాలు సపరేట్గా ఉంటాయి. మళ్ళీ వ్యాపార యోగాల్లో మ్యానుఫ్యాక్చరింగా, రీసెర్చా, కమిషన్ ఓరియంటెడా, ఫ్రాంచైజ్ ఓరియంటెడా అనేక రకాలు ఉంటాయి. లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్సా, లేకపోతే లైజనింగా, లేకపోతే లాజిస్టిక్సా, ఇలాంటివన్నీ వ్యాపార యోగాలు ఉంటాయి. దేంట్లో సక్సెస్ అవుతారు అనేది మన జ్యోతిష్యం. ఇవన్నీ మన పూర్వీకులు వాళ్ళ సైంటిస్టులు అండి. ఋషులు అంటే ఏంటంటే పాతకాలంలాగా ఏదో మూఢనమ్మకాలు అంటారు. ఎవరైతే పరాశర మహమ్మద్ ఈజ్ అ సైంటిస్ట్, వరాహమీరు సైంటిస్టు. ఇప్పుడు చాలామంది ఈ యొక్క సన్ స్పాట్ థియరీ, తర్వాత కొరనల్ మాస్ ఎజెక్షన్ ఈరోజు మాట్లాడుతున్నారు నాసా వాళ్ళు అంతా. 1600 సంవత్సరాల కింద వరాహమీరు వారు క్లియర్ రాశారు. ఎప్పుడైతే శని గురువులు అగ్నితత్వ రాశుల్లో ప్రవేశిస్తారో, వీళ్ళకి సప్తకాల్లో ఉన్న దృష్టిలు పడుతున్నప్పుడు సౌర తుఫాన్ వస్తుంది. అలానే వస్తుంది డెఫినెట్గా. ఎవ్రీ 11.5 years 13 years సైకిల్ ఉంటుంది. దీన్నే సోలార్ సైకిల్ అంటారు, సోలార్ మ్యాక్సిమా, కరోనల్ మాస్ ఎజెక్షన్. ఇవన్నీ వరాహమీరుల వారు రాశారు. ఆయన సైంటిస్ట్ యాక్చువల్గా. మనం అందరం కూడా ఇండియన్స్ కానీ హిందువులు ఏం చేస్తామంటే ఋషి అనగానే బయట వాళ్ళే ఉంటారు, సైంటిస్ట్ కాదు కదా పక్క పడేస్తారు మన పిల్లలు. అందువల్ల మనకి ఎన్నో రకాల అంశాలు జ్యోతిష్యంలో ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు ఏ విధంగా సీఏ చదవాలనుకుంటే ద్వితీయ, పంచమ, చతుర్థ భాగ్య స్థానాలు ఎలా ఉన్నాయి, చంద్రబుధులు, గురువులు ఎలా ఉన్నారు, హౌస్ ఆఫ్ ఫైనాన్స్ 2వ స్థానం, హౌస్ ఆఫ్ ప్లానింగ్ 5th house. ఈ యొక్క 2 స్థానాలు బలంగా ఉండి గురుబుధులు బాగుంటే చార్టర్డ్ అకౌంటెంట్ కంపల్సరీ అవుతారు. సిపిఐ కంప్లీట్ చేయొచ్చు, సిఎఫ్ఐ లాంటి టాప్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇంజనీరింగ్ అవ్వాలనుకోండి, పాపగ్రహాలు 4th స్థానంలో ఉంటాము, పంచమ భాగ్యభావాలు బలంగా ఉండడం జరగాలి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దివ్యజ్యోతిష కార్యక్రమం తెలుసుకుని మీ పిల్లల చేత, కొంతమందికి యోగాలు లేవు, ఆ యోగాలు ఎలా పెంపొందించుకోవాలి, యోగాలు లేనప్పుడు ఎలా తెస్తారండి అంటే యోగం ఉంటుంది అంతర్లీనంగా. ఎట్లాగా ఉదాహరణకు మంచి బలమైనటువంటి మహర్దశ నడుస్తుంది, బుధ మహర్దశ నడుస్తుంది అనుకున్నాం. ఆ బుధుడు వక్రించి ఉన్నప్పుడు రీప్రొడ్యూసింగ్ వాల్యూస్ తగ్గుతాయి, రైటింగ్ హ్యాబిట్స్ పాడైపోతాయి, ఓఎంఆర్ షీట్ని ఖరాబ్ చేస్తారండి. డెఫినెట్గా బుధుడు 6, 12 స్థానాల్లో పాపాధిపత్యం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అందువల్ల పూర్తి జాతక విశ్లేషణ జాగ్రత్త తీసుకుని, అది ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆరోగ్యం కానీ, వ్యాపారం, కుటుంబ సమస్యలు పూర్తిగా ఈ యొక్క దివ్య జ్యోతిషం ద్వారా తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి దివ్య జ్యోతిష్యం అనేది పరిష్కారం అవుతుందండి. జై గురుదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.